హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్ దట్ ఈస్ 2018 షిఫ్ట్ 3 ఆఫ్ జూలై 4th షిఫ్ట్ 3 పేపర్ మనం ఈరోజు క్వాంట్ సెక్షన్ డిస్కస్ చేద్దాం. సిహెచ్ఎస్ఎల్ 2018లో క్వాంట్ పేపర్ ఎంత ఈజీగా వచ్చింది అంటే 25 క్వశ్చన్స్కి 20 మినిట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ బిలీవ్ మీ, ఒకే ఒక క్వశ్చన్ ట్రిక్కీగా వచ్చింది. దట్ ఈస్ యావరేజెస్ కాన్సెప్ట్. ఆ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. సో టోటల్ మన టార్గెట్ ఏంటండి? మై టార్గెట్ ఆర్ అవర్ టార్గెట్, మన టార్గెట్ ఈజ్ నాట్ టు డూ ఆల్ ద థింగ్స్ ఇన్ స్పెసిఫైడ్ టైం. 25 క్వశ్చన్స్ టోటల్గా చేయాలనేది కాదు టార్గెట్. టార్గెట్ ఈజ్ 25 క్వశ్చన్స్ టు బి డన్ ఇన్ 20 minutes, not even 20 minutes. I just say you that it should be ranges between 15 to 10 minutes. Total 25 questions, 10 to 15 minutes. అంతకంటే ఎక్కువ చేస్తే మీరు నచ్చరు, నాకు నచ్చదు. ఓకే, లెట్ us do this. Total 25 questions. First question, this is regarding trigonometry. ట్రిగ్నోమెట్రీలో మనకు చాలా ఈజీ కాన్సెప్ట్ ఇచ్చింది. ఇఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2p బై p² + 1, దెన్ వాట్ ఈస్ tan థీటా. బట్ ఒకటి ఇచ్చారు, p ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దెన్ మనకు ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉందండి. దిస్ ఇస్ ట్రిగ్నోమెట్రీ ఇస్ నథింగ్ బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కాస్ థీటా ఈజ్ opposite by hypotenuse. So opposite is 2p, hypotenuse is p² + 1. ట్రిప్లెట్స్ ఉన్నాయండి. ట్రిప్లెట్స్ ఎప్పుడైతే అప్లై చేస్తారో దెన్ యూ విల్ గెట్, ఇఫ్ దిస్ ఇస్ 2p, ఇఫ్ దిస్ ఇస్ p² + 1, యూ గెట్ p² - 1. స్క్వేర్ రూట్ ఆఫ్, ఆర్ దీన్ని x అనుకుంటే x + 2p² ఈజ్ ఈక్వల్ టు p² + 1 హోల్ స్క్వేర్ చేస్తే మనకు x ఈక్వల్ టు p² - 1 వస్తుంది. సో p² - 1, దిస్ ఈజ్ స్టాండర్డ్ నోటేషన్. p² - 1, 2p, p² + 1, దీస్ త్రీ ఫార్మ్ అ ట్రిప్లెట్. దిస్ ఈజ్ స్టాండర్డ్ నోటేషన్. నెక్స్ట్ అడిగింది ఏంటండి? tan theta ఈజ్ adjacent by opposite, దట్ ఈస్ p² - 1 by 2p. దట్స్ ఇట్. ఎక్కడ ఉందండి? p² - 1 by 2p. ఆన్సర్ దిస్, దట్స్ ఇట్. సెకండ్ క్వశ్చన్ ఆల్జీబ్రా కాన్సెప్ట్. దట్ ఈస్ 3x - 7 హోల్ క్యూబ్ ప్లస్ 3x - 8 హోల్ క్యూబ్ ప్లస్ 3x + 6 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3x - 7 ప్లస్ 3x - 8 ప్లస్ 3x - 7 ఇంటూ 3x - 8 ఇంటూ 3x + 6. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a³ + b³ + c³ is equal to 3 into a, b, c. This is equal to 3abc when it is a plus b plus c is equal to 0. a³ + b³ + c³ is equal to 3abc. This is when condition a plus b plus c is equal to 0. సో మనకి ఇక్కడ a అంటే ఇది వచ్చింది, b, c. సో వాళ్ళు ఇచ్చింది ఏంటండి? దిస్ ఈజ్ a, దిస్ ఈజ్ b అండ్ దిస్ ఈజ్ c. సబ్స్టిట్యూట్, దట్స్ ఆల్. ఇచ్చింది ఏంది? 3x - 7 ప్లస్ 3x - 8 ప్లస్ 3x - 6 షుడ్ బి ఈక్వల్ టు 0. 3 + 3 + 3 9x, 7 + 8 15, 15 + 6, 15 + 6 it is 24. No. -7 + 6, this is +6. 7 + 8 is 15. 15 + 6 is -15 + 6 it is -9. -9 is equal to 0. -9 అక్కడికి వెళ్తే +9. 9x is equal to 9. x is equal to 1. That's it. Answer is A. Third question. What is the area of rhombus when side given is 13 cm² and smaller diagonal is 10 centimeters? ఏరియా సెంటీమీటర్² అడిగారండి. ఆప్షన్స్ ఇచ్చారు. వీ నో దట్ ఏరియా ఆఫ్ అ డయాగ్నల్ ఈజ్ half d1 d2. నౌ విల్ డూ దిస్. ఒక డయాగ్నల్ గీద్దాం.
డయాగ్నల్ ప్రాపర్టీస్ మనకు తెలుసు. డయాగ్నల్స్ rhombus properties are sides are equal and side is given 13 centimeters. Smaller diagonal is 10 centimeters. These diagonals bisect each other perpendicularly. So perpendicularly bisect each other. ఇచ్చిన diagonal 10 centimeter అంటే this will be 5, this will be 5. Now ఇక్కడ చూడండి, this forms a triangle, right angle triangle. That too we have a concept of triplet. If this is 5, this is hypotenuse is 13, the other side is 13 square is equal to 5 square plus x square. So 13 square minus 5 square is 12 square. This is 12. And if it is 12, the other side should also be 12. Now రెండు diagonals వచ్చేసాయి. We know that area for rhombus delta is equal to half d1 d2. We know half d1 is smaller diagonal 10 centimeters. Next d2 is 12 plus 12. 12 తీసుకోకూడదు, 12 plus 12 తీసుకోవాలి, 24. It is 12, that is equal to 120 centimeter square. Answer is C. Fourth question. Two circles of radii 7 centimeters and 9 centimeters intersect at points A and B, whereas if AB is equal to 6 centimeters and distance between the centers of two circles is x centimeters, then x is equal to what? Given options are 12, 13, 14 and 15. Now ఇచ్చింది ఏంటండి, టూ సర్కిల్స్ ఇచ్చారు, వాటి రాడియస్ ఇచ్చారు, దాని మధ్యలో ఉండే సెంటర్స్ యొక్క డిస్టెన్స్ అడిగాడు. దట్స్ ఇట్. టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, సెంటర్, టూ సెంటర్స్, సెంటర్ నుంచి ఈ పాయింట్కి రాడీ అవుతుంది ఈ సర్కిల్ యొక్క రేడియస్, దట్ ఈస్ 7 సెంటీమీటర్స్. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఇది అనుకుంటే ఇక్కడ నుంచి ఇది జాయిన్ చేస్తే ద రాడీ ఆఫ్ సెకండ్ సర్కిల్, గివెన్ సెకండ్ సర్కిల్ రాడీ ఈస్ 9 సెంటీమీటర్స్. అడిగింది ఏంటండి, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఆఫ్ టూ సర్కిల్స్, అంటే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్స్ మధ్యలో డిస్టెన్స్. దిస్ ఈస్ ద డిస్టెన్స్. ఓకే, ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇస్ వాట్ అని అడిగాడు, బట్ హీ హాస్ గివెన్ ఇట్ అప్రాక్సిమేట్లీ ఇచ్చాడు. నౌ ఇందులో మనకు తెలియాల్సిన ఒకటే ఒక ప్రాపర్టీ ఉంది. వాట్ ఈస్ దట్? ఇఫ్ టూ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అండ్ a common chord is drawn between these two things, then this chord intersects the line intersecting two centers perpendicularly. ఈ పాయింట్ తెలియాలి. ఈ పాయింట్ తెలిస్తే ఇట్ ఈస్ ఆల్ 10 seconds జాబ్. నౌ యూ సీ, ఇది 7, ఇది 9, కామన్ కార్డ్ ఇచ్చాడు. నెక్స్ట్ అడిగింది డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్. ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అన్నాడు. పాయింట్స్ ఇది ఏ, ఇది బి అని ఇచ్చాడు. ఇంటర్సెక్ట్ అట్ పాయింట్స్ ఏ అండ్ బి. ఏబి ఈజ్ 6 సెంటీమీటర్స్. ఇఫ్ దిస్ ఈజ్ 6 సెంటీమీటర్స్, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 3. సింపుల్. టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. రెండు సైడ్స్ తెలుసు, మూడోది తెలీదా? తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ హైపోటెన్యూస్ బికాస్ పర్పెండిక్యులర్ రైట్ యాంగిల్. 7 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఎంత అండి? 49 స్క్వేర్ మైనస్ 49 మైనస్ 9. 49 మైనస్ 9 ఇస్ 40. దిస్ ఈజ్ రూట్ 40. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హైపోటెన్యూస్ ఇస్ 9. 9 స్క్వేర్ ఈజ్ 81. 81 మైనస్ 3 స్క్వేర్. 81 మైనస్ 9 ఇస్ 72. దిస్ ఇస్ రూట్ 72. దట్స్ ఇట్. రూట్ 40 ప్లస్ రూట్ 72 అడిగారు, అంతే. రూట్ 40 దేనికి దగ్గరలో ఉందండి? ఆర్ రూట్ 40 ఈజ్ నియర్ టు రూట్ 36. 6 స్క్వేర్ ఇస్ 36. సో 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. నెక్స్ట్ రూట్ 72 ఈజ్ దేనికి దగ్గర ఉందండి? 80, 64. 64 ప్లస్సే కదా, బికాస్ రూట్ ఆఫ్ 64 ఈజ్ 8. రూట్ ఆఫ్ 64 కంటే రూట్ ఆఫ్ 72 పెద్దది, కాబట్టి 8 పాయింట్ సంథింగ్. నౌ ఎల్సిఎస్ 6 పాయింట్ సంథింగ్ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. 8 పాయింట్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 14 పాయింట్ సంథింగ్. సో గ్రేటర్ దాన్ 14. ఆప్షన్స్ చూడండి, గ్రేటర్ దాన్ 14 ఒకే ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ఆప్షన్ డి. దట్స్ ఇట్.
Fifth question. Three numbers are in the ratio of 1 by 2, 2 by 3 and 3 by 4. The difference between the greatest and smallest number is 27. Then he asked us the smallest number is. అంతే ఇచ్చింది ఏంటండి 1 by 2, 2 by 3, 3 by 4 is the given ratio. Smallest greatest number difference ఇచ్చాడు, అడిగింది స్మాలెస్ట్ నెంబర్. సింపుల్. ఎల్సిఎం కాన్సెప్ట్ తెలుసు. ఇచ్చిన డేటా ఏంటండి 1 by 2 is to 2 by 3 is to 3 by 4. దీస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మనము దీన్ని ఎల్సిఎం తీసుకొని ఎల్సిఎం ఆఫ్ 2, 3, 4 is 12. ప్రతిదాన్ని 12తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి 12 2s 6. దిస్ ఇస్ 8. 4 2s 8. నెక్స్ట్ దిస్ ఇస్ 9. 1 by 2 is to 2 by 3 is to 3 by 4 is equal to 6 is to 8 is to 9 when total fraction is multiplied by 12. Now we got this. The difference between, second point ఏమి ఇచ్చాడు, the difference between greatest and smallest. The difference between greatest and smallest is 3. 3 is equal to 27. అడిగింది ఏంటండి స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ ఈ మూడిట్లో ఇది, దట్ ఈస్ 6. 6 is equal to 3, 27 అయితే 6 is double 54. That's it. Answer is D, 54. Next question. Let triangle ABC is similar to triangle not PQR, it is QPR. Triangle ABC is similar to triangle QPR and given area of triangle ABC by triangle PQR is 1 by 16. And if AB is equal to 12 centimeters, BC is equal to 6 centimeters and AC is 9 centimeters, then PR is equal to options ichcharu. Now, according to the concept of similarity, we know that square root of ratio of its area is equal to ratio of its sides, ratio of its altitudes, ratio of its perimeter, ratio of its heights, everything ratio. Okay? Ratio of everything side by side, perimeter by perimeter is equal to square root of its area. Now, the same thing. Consider two triangles. Given these two are similar. What are those? What are this? ABC and QPR. Now you see A, B, C and QPR. అడిగింది ఏంటండి, ఇచ్చింది ఏంటండి, ఇచ్చింది ABC area is 1, QPR area is 16. Now you see given is AB, BC, AC, but అడిగింది PR. What he asked is PR. PR is this one. ఇది x అనుకుంటే ఎంత అని. BC ఎంత ఇచ్చాడు, BC is 6 centimeters. That's it. Now according to the formula BC is 6. Suppose ratios ఎప్పుడు ABC by QPR రాసుకుందాం. ఫస్ట్ ABC రాసుకుందాం, కింద QPR రాసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు ABC కాబట్టి BC is ఎంత 6 centimeters divided by QPR is x మనం డిటర్మైన్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ area. Area of ABC is 1, area of PQR is 16. That's it. 6 by x is equal to 1 by 4. That implies x is equal to 4 6 24 centimeters. Option is option C. Next question. A, B, C can complete a piece of work in 4, 28 and 56 days respectively. Working together, they can complete the same work in how many days? Options A, B, C, D. Simple. It is all a 20 seconds పని. 20 secondsలో మనం చేసేయాలి. ఓకే, టైమ్ అండ్ వర్క్లో ఒక కాన్సెప్ట్ ఉంది. డేస్ ఇచ్చి మనకు ఏమడిగినా కూడా విల్ గో విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం కాన్సెప్ట్. దట్ ఈస్ A, B, C. Complete a work in 4, 28, 56 days. LCM. LCM of 4, 28, 56 is the highest number because these three are multiples of 4. 56 is LCM. Now, 4 into what is 56? 4 into 14 is 56. 14. 28 2s are 56. 56 1s are 56. These 14, 2, 1 are efficiencies of A, B and C. So, A can complete 14 works a day,
B can complete 2 works a day, C can complete 1 work a day. Next, together, working together, they can complete the same work in how many days? Together, same work has got 56 activities. So, divided by 56 divided by per day, ముగ్గురు కలిసి ఎన్ని పనులు అవుతున్నాయండి? 14 plus 2 plus 1, it is 17 works. So 56 divided by 17, that is equal to 17 3s are 51. 17 3s are 51. 51 minus 56 or 56 minus 51 is 5 divided by 17. Answer is D. Next question. A circle inscribed in a triangle ABC. It touches sides AB, BC, CA at points P, Q, R respectively. If BP is equal to 8.5 centimeters, if CQ is equal to 6.5 centimeters and AR is equal to 4.5 centimeters, then the perimeter of triangle ABC is options. Okay. Now, ఇచ్చింది సైడ్స్, అడిగింది పెరిమీటర్, ఇచ్చిన డయాగ్రామ్ని వేసేసుకుందాం, దట్స్ ఆల్. ట్రయాంగిల్ అన్నారు కాబట్టి ట్రయాంగిల్ వేసేసాను. A circle is inscribed in a triangle ABC. A circle is inscribed on a triangle ABC at touching some points. Circle అనుకుందాం. A, B, C triangle అయితే touches at points AB at P, AB at P, BC at Q and AC at R. Okay. BP is equal to 8.5 centimeters. BP is equal to 8.5 centimeters. CQ is equal to 6.5 centimeters and AR is equal to 4.5 centimeters. AR is 4.5 centimeters. Now, అడిగింది perimeter. ఇచ్చింది this and this. We know that if it is a circle, this is acting like a tangent. This is also acting like a tangent. ఈ సర్కిల్కి ఈ రెండు కూడా దీస్ టూ ఆర్ యాక్టింగ్ లైక్ అ టాంజెంట్ అండ్ ఫ్రమ్ అ పాయింట్ అవుట్ సైడ్ అ సర్కిల్ ఇఫ్ 2 tangents ఆర్ డ్రాన్ దెన్ దోస్ 2 tangents లెంత్ ఈజ్ ఈక్వల్. అంటే ఇది 6.5 అయితే ఇది కూడా 6.5 అవ్వాలి, ఇది 6.5 అయితే ఇది కూడా 6.5 అవ్వాలి. నెక్స్ట్, ఈ సర్కిల్కి ఈ రెండు కూడా టాంజెంట్స్, అప్పుడు ఇది 4.5 అయితే ఇది కూడా 4.5 అవ్వాలి. ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి ఈ రెండు 2 tangents, ఇది 8.5 అయితే ఇది కూడా 8.5 అవ్వాలి. దట్ మీన్స్ నవ్ యూ సీ ఇచ్చింది ఏంటండి 8.5, 4.5, 6.5. దాన్ని డబుల్ చేస్తే చాలు. 8.5 plus 4.5 is plus 6.5 is 8 plus 4 plus 6 is 12 plus 6 18. 18 plus 1.5 is 19.5. 2 into 19.5 answer. That is equal to 20 into 2 minus 0.5 into 2. 40 minus 1 is 39. Answer is B.